హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. కనిపించేది చెన్నై సెంట్రల్ అండి, చెన్నై స్టేషను. ఇక్కడి నుంచే మేమందరము మా ఫ్యామిలీ ఒక ట్రిప్పుకు బయలుదేరాము. చెన్నైలో ఉన్న ఒక ఫేమస్ అయిన టెంపుల్ అండి, తంజావూరు టెంపుల్. చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ యొక్క విశేషాలు, అలాగే కుంభకోణంలో 3 టెంపుల్స్ చూసాము. ఆ విశేషాలు లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తంజావూరు బొమ్మలు, తంజావూరు పెయింటింగు అన్నీ కూడా ఉన్నాయి. అందరం ఇలాగా ఫ్యామిలీతో, మనమే కాకుండా అలాగే మొత్తం ఫ్యామిలీ ఇలాగా ట్రైన్లో ప్రయాణం చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకొని ట్రైన్లో అందరం తినడం చాలా సరదాగా ఉంటుంది కదండి. మా అక్క టిఫిన్ చేసుకొని తీసుకొచ్చారండి అందరికీ. పూరీలు, ఇడ్లీలు, కేకు అన్నీ తెల్లవారుజామున 2 o'clock లేచి మా అక్కండి చేసుకొని అందరికీ తీసుకొచ్చారు. అసలు ఇలా తీసుకురావడం వల్ల ఇంటి ఫుడ్ ట్రైన్లో తింటే భలే హ్యాపీ. ఇదండి మా తార అండి, మా ఆడపడుచు మనవరాలకి ఉయ్యాల కట్టేసాం ట్రైన్లో. చాలా బాగుంది కదండి. ఈ ఐడియా మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఇలాగే ట్రైన్లో పిల్లలకి ఉయ్యాలు కడితే చాలా బాగుంటుంది. ఈయన ఫేమస్ అయిన తమిళనాడు యూట్యూబర్ అండి, విఘ్నేష్. ఆయన తమిళ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆయన కూడా ట్రైన్లో కనిపించారు. ఇంకా అందరము ఇదండి తంజావూరు వచ్చేసాము. ఇక్కడ తంజావూరులో ఒక హోటల్లో స్టే చేసాము. చాలా బాగుందండి వేద స్టే. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ హోటల్, రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఎవరైనా తంజావూరు వస్తే ఈ హోటల్కి వెళ్ళండి, బాగుంది. తంజావూరు టెంపుల్ గురించి నేను చాలాసార్లు చిన్నప్పుడు మన పుస్తకాలలో చోళరాజులు కట్టిన టెంపుల్, అక్కడ కళాకాండాలు ఉంటాయి అని అప్పుడు చదివి చూడాలి ఆ టెంపుల్ తమిళనాడులో అనుకున్నానండి. అది ఇన్ని సంవత్సరాలు కుదిరింది. ఈరోజు వెళ్ళాము. చాలా బాగుందండి అసలు నిజంగా. ఆ టెంపుల్ మీకు చూపిస్తాను, చూడండి. ఈ హోటల్ ఇక్కడ పైన టిఫిన్ కూడా అరేంజ్ చేశారండి హోటల్ వాళ్ళే. మనకు తగ్గట్టు టిఫిన్ ఉంటుందండి. ఇదేనండి తంజావూరు పెద్ద టెంపుల్. అసలు సిమెంట్ కానీ మట్టి కానీ ఏది యూజ్ చేయకుండా ఓన్లీ రాయిలోనే కట్టిన 1000 సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అండి. రాజచౌళులు కట్టిన టెంపుల్, చౌళ వంశస్థులు. రండి నాతో పాటు మీరు కూడా చూడండి ఈ టెంపుల్ అందాలని. మనం వీడియోలో చూసే కంటే నేరులో చూస్తే మన కళ్ళతో ఇంకా బాగుంటుందండి. తప్పకుండా అందరు వెళ్ళండి, ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. ఇదండి అక్కడ గోపురం మీద పెట్టిన కలశం, అది వచ్చి 8,000 టన్నులు వెయిట్ ఉంటుందండి ఆ కలశం. ఇది 3,000 ఏనుగుళ్ళ సహాయంతో పెట్టారంటే ఎలా పెట్టారో ఏంటో. అద్భుతం కదండి ఇదంతా. ప్రపంచంలోనే ఒక అద్భుతంలో ఇదొక అద్భుతం అండి ఈ టెంపుల్. మీరు చూడండి. ఇంకా ఇది ఫుల్ వీడియో ఈ టెంపుల్ గురించి నేను మళ్ళా విడిగా వీడియో వేస్తాను. ఇప్పుడు కొన్నిగా చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువగా వేస్తే మళ్ళీ వీడియో బాగా లెంత్ అయిపోతుందని ముఖ్యమైన వేసాను. మళ్ళీ ప్రత్యేకంగా ఈ మొత్తం తంజావూరు టెంపుల్ మొత్తంగా ఒక వీడియో చేస్తాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏమన్నా అండి మా ఆడపడుచు ఎంత పెద్ద స్థలంలో కట్టారండి గుడి. నిజంగా ఆ కాలం కాబట్టి కట్టారు, కానీ ఈ కాలంలో ఇదంతా కట్టడం జరగదండి. ఇలాంటి కట్టడం చూడలేము, ఇంకా కట్టలేము. అంతా రాయిలోనే చెక్కారు. ఒక్కొక్కటి అసలు చూస్తుంటే ఎలా కట్టారు ఏంటి అని ఆశ్చర్యం వేస్తుందండి ఆ కోయిలు. ఇదేనండి తంజావూరు
బొమ్మలండి. దీని గురించి కూడా మీకు విడిగా వీడియో చేస్తాను. ఇప్పుడు కొంచెం చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ఒక్కొక్క బొమ్మలు. అబ్బా, ఇది చాలా పురాతన కాలం కానీ ఎప్పుడు పెయింటింగ్ అండి. ఎంత పాతకాలం నాటివే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అండి. పెయింటింగ్ అండి, తంజావూరు పెయింటింగ్. ఇంకా అందరము మళ్ళీ మా ఆడపడుచోళ్ళ కులదైవం టెంపుల్కి బయలుదేరామండి. వాళ్ళ మనవరాలికి గుండు కొడుతుంటే అక్కడ పాపనాశనంలో కొట్టారు. అందరం వ్యాన్ పెట్టుకొని అరేంజ్ చేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ టెంపుల్ నిజంగా చాలా బాగుందండి. అది పల్లెటూరులో ఆ చుట్టుపక్కల పొలాల మధ్యలో ఉందండి. వాళ్ళ కులదైవము అంటే మునీశ్వర టెంపుల్ అండి. చూడండి మీరు కూడా, బాగా నచ్చింది. చుట్టుపక్కలంతా పొలాలండి, గ్రీనిష్గా. ఆ మధ్యలో ఈ టెంపుల్ ఫుల్ గ్రీనిష్ అండి. కోయిలు చుట్టూరు ఫుల్గా పొలాలు. మా ఇంట్లో ఫస్ట్ పుట్టిన పాప అండి, తారా గురించి ఆల్రెడీ ఫస్ట్ పుట్టినప్పుడు ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు తనకి గుండు కొట్టామండి, సెకండ్ గుండు. మా ఆడపడుచు కూతురు, వాళ్ళ అల్లుడు, మనవరాళ్ళు, మా అమ్మాయి. పొలాలండి, ఎటు చూసినా పొలాలండి. నాకు చాలా బాగా నచ్చిందండి ఆ గుడి. ఆయనే అందరం గుండు కొట్టేసి అలాగే దేవుడికి పొంగల్ పెట్టుకొని అందరం పూజ చేసుకున్నామండి. మా అబ్బాయి, మా వారు, మా అమ్మాయి. ఇక్కడే అండి పొంగల్ వండుకుంటారు అందరూ వచ్చిన వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు. ఊరి కాపలా దారని చెప్తారు. చూస్తుంటేనే నాకు ఒళ్ళు పులకరించిందండి నిజంగా. ఈ ప్లేసు, ఆ భయంకరమైన రూపం, ఆ శూలం అవన్నీ చూస్తే ఒళ్ళు పులకరించిందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ. సిటీలో అంటాం కానీ నిజంగా ఇలాంటి విలేజ్లే భలే హ్యాపీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి ఇలాగా విలేజ్ టెంపుల్స్కి వచ్చి మనం టైం స్పెండ్ చేస్తే భలే హ్యాపీగా ఉంటుందండి. నాకు టెంపుల్స్ అంటేనే చాలా ఇష్టం. అందులో ఇలాగా పక్కనంతా నేచరు గ్రీనిష్గా ఉండి ఆ మధ్యలో ఇలా టెంపుల్ ఉండడం చూస్తే ఇంకా నాకు అంత హ్యాపీ అండి. ఆ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం. అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంటే చేయట్లేదు. మీకు ఏంటి అసలు అనేది కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా గుండు కొట్టేసిన తర్వాత మేమందరము ఇక్కడ ఇంకొక కుంభకోణంలో ఉప్పిల్లాద పెరుమాళ్ళు, అది తమిళ్లో పేరు రావట్లేదు నాకు, కొంచెం తమిళ్ తెలిసిన వాళ్ళు చూడండి, పేరు కనిపిస్తుంది. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అన్నయ్య అంటండి ఈ టెంపుల్లో చాలా విశేషం. ఆయన ఇక్కడ ప్రసాదంలో కూడా ఉప్పు యూజ్ చేయరండి.
ఉప్పు లేకుండానే ఆయన అన్నీ స్వీకరిస్తారంట. అక్కడ ఉన్నోళ్ళు కూడా అక్కడ టెంపుల్ ప్రసాదంలో కూడా ఉప్పే వేయరండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ కుంభకోణంలో ఉంది. అది ఎందుకని అక్కడ బ్రాహ్మణులు కూడా వివరించారు. ఆయన మార్కండే మునీశ్వరుడు ఆయన కూతురు వచ్చి భూమాదేవి ఆమెని పెళ్లి చేసుకోవాలంటే ఆయన ఉప్పు లేకుండా వంట చేస్తాను అలాగే తినాలని చెప్తే ఆయన వచ్చి ఓకే నాకు ఉప్పు లేకపోయినా పర్వాలేదు నాకు మీ కూతుర్ని ఇస్తే చాలు అని చెప్పారంట. చూసారండి మన ఆడవాళ్ళకి ఆ కాలంలోనే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో. అలాగే ఆయన అప్పటి నుంచి ఉప్పే లేకుండా తింటారంటండి. అలాగే అక్కడ బ్రాహ్మణులు కూడా అదే ఫాలో అవుతున్నారు. ప్రసాదంలో కూడా ఇంత పెసరు ఉప్పు వేయలేదండి. ఏనుగండి అక్కడ 26 ఏజ్ అంట ఏనుగుకి. ఇంకా అక్కడ ఇలాగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేశారండి. అక్కడ ఒక యాగం జరిగింది. చాలా పెద్ద గుడి అండి, చూడాల్సిన గుడి. నెక్స్ట్ గుడి వచ్చి దుర్గమ్మ వారి టెంపుల్ అండి, కుంభకోణంలో ఉంది. దుర్గేశ్వర అమ్మ టెంపుల్. తమిళ్లో పేరు ఉంది చూడండి, తమిళ్ తెలిసిన వాళ్ళు చదవండి ఈ టెంపుల్ పేరు. చాలా పెద్ద టెంపుల్ అండి. అబ్బా ఇక్కడ అమ్మవారు చూస్తే ఒళ్ళు పులకరించిపోద్దండి. 2 కళ్ళు సరిపోదు అమ్మవారు, అంత బాగున్నారు. అలాగే శివయ్య కూడా ఉన్నారు. ఇంకోటి తంజావూరు టెంపుల్లో పెద్ద శివలింగం, దాని వెనకాల నాగపడగతో ఉంటుందండి తంజావూరు టెంపుల్లో శివలింగం. నిజంగా ఆంధ్రాలో కూడా ఇంత పెద్ద పెద్ద టెంపుల్ అన్నీ తమిళనాడులోనండి పెద్ద పెద్ద టెంపుల్. ఇంకా ఒక టెంపుల్ స్వామిమల అండి, నాకు ఇష్టమైన సుబ్రహ్మణ్యం స్వామి మురుగన్ టెంపుల్. 6 పడి అంటారు, 6 పడిలో ఇదొక పడి అండి స్వామిమల. ఇక్కడ ఫస్ట్ మీనాక్షి అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత ఇలా మనం పైన మెట్లెక్కి వెళ్ళాలండి. ఆ పైన ఉంటారు సుబ్రహ్మణ్యం స్వామి. ఈ టెంపుల్ గురించి కూడా మీకు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అసలు నా ఒళ్ళు పులకరించిపోయిందండి నా మురుగన్ని చూడంగానే. అంత బాగా మంచి దర్శనం అయిందండి. ఇంకా అయిపోయిందండి, అన్ని టెంపుల్స్ అన్నీ చూసేసి ఇంకా అందరం హ్యాపీగా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి. అప్పుడప్పుడు ఇలాగా అందరం ట్రిప్స్కి వెళ్ళడం నిజం మనసుకు ఒక రిలాక్స్ ఉంటుంది, మైండ్కి చాలా బాగుంటుంది, అంత హ్యాపీగా ఉంటుందండి. అందరూ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా ట్రిప్పులకు వెళ్ళండి. అంతే అండి, చెన్నై సెంట్రల్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.